అండి. జగన్మోహన్ రెడ్డి గారి టీములో నిరంతరము కూడా పబ్లిక్తో కలుస్తూ, పబ్లిక్లో ఉంటూ ఇంటరాక్ట్ అయినటువంటి వ్యక్తి కేతిరెడ్డి. అట్లాంటి తను కూడా మొన్న ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగిన వాటిలో ఓటమి చెందటం అన్నది ఒక గమనార్హం, ఒక విచిత్రం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తుంటే వరుసగా కేసులు, వేధింపులు, విధ్వంసాలు జరుగుతున్నటువంటి విషయం. రెడ్ బుక్, రాజ్యాంగం అమలు, దీనిపైన ఒక గమ్మత్తు అయినటువంటి సెటైర్ వేశారు కేతిరెడ్డి. తాజాగా జైల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భంలో పెద్దిరెడ్డి, వెంకట్రామిరెడ్డి వీళ్ళంతా ఒక టీమ్గా వెళ్ళారు అక్కడికి. కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వచ్చిన తరువాత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జైళ్లను మీరు ఆధునీకరణ చేయండి, బాగు చేయండి, వాటిని డెవలప్మెంట్ చేయండి, శుభ్రం చేయండి. మీరు స్కూళ్ళను, ఆసుపత్రులను కూడా ఎట్లాగో కూడా నాశనం చేసేశారు, నిర్వీర్యం చేసేశారు. జగన్ హయాంలో వాటిని తీర్చిదిద్దారు, బాగా చేశాడు. నాడు నేడుగా స్కూల్స్ దిద్దారు, అలాగే హాస్పిటల్స్ ఆధునీకరించారు. మీరు ఎలాగో అవి చేయటం లేదు, నాశనం చేసేస్తున్నారు అట్లాంటి వ్యవస్థల్ని. కానీ కనీసం జైళ్ళన్నా బాగు చేయండి. మీరు మా పైన ఈ 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి కేసులు పెడతారు, దుశ్చర్యలకు పాల్పడతారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు, మరి ఇలాగ మమ్మల్ని జైల్లో వేస్తుంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము దానికి సిద్ధంగానే ఉన్నాము, రెడీ అయి ఉన్నాము. మీరు ఎప్పుడు ఏం చేసినా చేసుకోవచ్చు, తప్పు పర్వాలేదు అనేటటువంటి విధంగా. కాకపోతే మేము ఈ 5 ఏళ్ళు ఇట్లాంటి కేసులు జైళ్ళలో ఉండి వచ్చాక ఆ తర్వాత మీరు వెళ్ళాల్సి ఉంటుంది కదా, అందుకనే ఇప్పటి నుంచి మీరు ఆ జైళ్ళను శుభ్రం చేయండి, సదుపాయాలు చేయండి, బాగా ఆధునీకరించండి అని ఈ విధంగా సెటైర్ వేయటం. అందుకే దానికి తగ్గట్టుగా మీరు జైళ్ళను ఆధునీకరణ చేయండి అని ఈ విధంగా సెటైర్ వేసినటువంటి పరిస్థితి. నమస్తే.